తర్వాత యోగాలో చెప్పినటువంటి అల్టిమేట్ ఏంటి? మనం దుఃఖం అనే పదం లేకుండా ఉండడం, మనం హ్యాపీగా ఉండడం. ఎప్పుడు మనం దుఃఖం హ్యాపీగా లేకుండా ఉంటాము అంటే చిన్న చిన్న విషయాలన్నీ మన కంటికి కనపడుతూనే ఉన్నాయి. కానీ దుఃఖపడేవాడు లేడనుకో, అక్కడ దుఃఖం లేదు. మరి దుఃఖపడేవాడు లేకుండా ఉండాలి అంటే ఏం చెప్పాడు యోగాలో? ముందు నువ్వమ్మ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితికి రా. అంటే ఏంటి? ప్రపంచం అనేది భౌతికం అంతా కూడా భగవతత్వంలో నుంచి వచ్చినటువంటి వ్యవహారమేను. ఇక్కడ ఏమీ లేదు, నువ్వు కూడా అందులో భాగమేను. ఏం జరుగుతున్న పరమాత్మతత్వ శక్తి వల్లనే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు మనసుతోటి గ్రహించు. ఇప్పుడు నువ్వు గ్రహించాలంటే ఏంటి? ఇప్పుడు నీ మనసు నువ్వు చెప్పినట్టు వినాలి, మనసు స్ట్రైట్ అని కావాలి. ఆసనం అంటే ఏంటి? ఒక శరీరానికి వేసే ఆసనం కాదు. శరీరం, మన ప్రాణశక్తి, మన మనసు మూడు ఒక స్థితికి రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు ఎప్పుడైతే నువ్వు మైండ్ స్ట్రైటన్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఓహో, ఇదంతా పరమాత్మతత్వ ప్రణాళికే కదా, ఇదంతా భగవతత్వం యొక్క రచనే కదా. మరి ఆ రచనని నేను అర్థం చేసుకోవాలంటే నాకే స్థితి ఉండాలి? నాకు ఏదైనా ఒక భావం అర్థం కావాలంటే నేను కూడా ఆ భావస్థితిలోనే కదా ఉండేది. ఇప్పుడు భగవతత్వంలో ఏం చెప్పాడు భగవాను? ఇప్పుడు ఏమి లేదమ్మా, నీదంతా కూడా నాది అనేటువంటిది ఒక భావమే, కానీ నిజంగా ఇక్కడ ఎవరు జీవుడు అనేవాడు ఎవడు లేడు, బలహీనుడు అనేవాడు ఎవడు లేడు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు సాధన చేసుకొని గ్రహించాలి అన్నాడు. మళ్ళీ సాధన అంటే ఏం లేదు, దాన్ని మనం గుర్తించాలి. మరి గుర్తించకుండా మన ఆపుతున్నది మన మనసుకు ఉన్నటువంటి రకరకాల ఎమోషన్స్, రకరకాల ఆలోచనలు, రకరకాల దుఃఖాలు. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో మన ప్రాణశక్తి సరిగా పనిచేయటంలే. అంటే ప్రాణాయామం అంటే ఏంటి? ఆ ప్రాణాన్ని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుంటామో మన మనసుతోటి మన మనసుకు ఉన్నటువంటి గడబిడ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనసుకున్నటువంటి గడబిడ తగ్గిపోతుందో మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు నీ ప్రాణము, నీ మనసు ఎలైన అయిందనుకో, నీ శరీరం ద్వారా జరుగుతున్న ఏదైనా సరే పొటెన్షియల్గా జరుగుతుంది. ఎందుకు? నువ్వు చెయ్యవు, భగవతత్వం చేసుకుంటూ పోతుంది. అంటే ఏంటి? ఇప్పుడు నీ మనసు మీద నువ్వు పని చేసుకోవటమే యోగం. అంటే ఎలా పని చేసుకోవాలి? మనసులో ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. మనసును ఒకే విషయం మీద తీసుకొచ్చేట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరు ప్రాక్టీస్ వాళ్ళే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే దానికి మంత్రం, తంత్రం, యంత్రం అన్నారు. ఎవరి టెక్నిక్స్ వాళ్ళే ఉపయోగించుకోవాలి. అంటే అనవసరమైన మనసు వెళ్ళిపోతుంది, జపం ఏదో ఒక చిన్నది సబ్సిక్వెన్స్ థాట్స్ లేకుండా ఒకే విషయం పెట్టాము, ఓం నమ శివాయ అన్నాము. నమ శివాయ తర్వాత థాట్స్ లేవు కదా, నీకు టెన్షన్ వచ్చింది, నువ్వు దేన్ని నమ్మితే దాన్ని మనసులోకి దాని దృష్టికి తెచ్చేసి తాత్కాలికంగా అనవసర టెన్షన్ ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఇంద్రియాలు 24 గంటలు ఇవి బయట తిరగడం అలవాటు పడిపోతున్నాయి. ఇది నాకు శ్రేయమా ప్రేయమా అనేటువంటి విషయం నీకు తెలియాలంటే నీ మనసుకు ఒక నిశ్చలత ఉండాలి. నిశ్చలత వచ్చినప్పుడు ఇది మంచిది కాదు, ఇది నాకు ఉపయోగం, అది ఉపయోగం లేదు అనేటువంటి విషయం అవసరం వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది? నీ మనసు ధారగా ఉంటుంది. నువ్వు దేని మీద ఫోకస్ పెడితే దాని మీద కూర్చుంటావు, దాన్ని ధారణ అన్నారు. తర్వాత ధ్యానం. నువ్వు ఏ పని చేసినా ఒక ధ్యాన స్థితిలో జరిగిపోతూ ఉంటుంది. అల్టిమేట్ ఏంటి? సమాధి స్థితి బ్యాలెన్స్గా ఉంటుంది.